కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాం బాషా నివాసంలో వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై అంజాం బాషా హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రాలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని, మద్యం అయితే ఫుల్గా అందుబాటులో ఉందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తాను, విజనరీ నేతను అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు చమురు సమస్యను పరిష్కరించలేకపోతున్నారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. పెట్రోల్ కోసం ప్రజలు మండుటెండలు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చమురు సమస్యను పరిష్కరించాలన్నారు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక హామీలు ఇచ్చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా అని చెప్పి ప్రజలకందరికీ కూడా అనుమానం కలిగే విధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వాళ్ళ వరకు చేరువ అవుతున్నాయా లేదా అని చెప్పి కూడా అనుమానం కలిగే పరిస్థితి